స్టూడెంట్స్, మనం ఇప్పుడు 9th క్లాస్లో ఫిజికల్ సైన్స్ లెసన్ సౌండ్ చెప్పుకుందాం. ఇది చాప్టర్ 12 అన్నమాట. చాలా ప్రిలిమినరీ టాపిక్ ఉంది 9th క్లాస్లో, అయినా కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సౌండ్. ఎవ్రీడే we hear sounds from various sources like humans, birds, bells, machines, vehicles, televisions, radios, etc. అంటే మనం ప్రతిరోజు కూడా సౌండ్లు అనేవి వింటూ ఉంటాం. ఎక్కడి నుంచి? మనం మనుషుల నుంచి వింటాం, పక్షుల నుంచి, ఏదైనా బెల్ వస్తే దాని నుంచి, రకరకాలైన మిషన్స్ నుంచి, వెహికల్స్ నుంచి, అలానే టెలివిజన్ నుంచి, రేడియో ఇప్పుడు ఉపయోగించట్లేదులే, వీటన్నిటి నుంచి కూడా మనం సౌండ్స్ అనేవి వింటూ ఉంటాం. మరి సౌండ్ అంటే ఏంటి? సౌండ్ అనేది శక్తి యొక్క రూపము. సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ which produces a sensation of hearing in our ears. ఆ సౌండ్ అనేది వచ్చి మన చెవిలో ఒక రకమైనటువంటి స్పర్శను కలగజేస్తే మనం సౌండ్ని వింటాం అన్నమాట. సౌండ్ అనేది శక్తి యొక్క ఒక రూపం. దేర్ ఆర్ ఆల్సో అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. చాలా రూపాలు ఉన్నాయి శక్తికి, ఈ ఒక్కటే కాదు. ఏమేంటి? మెకానికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇలా చాలా ఉన్నాయి కదా. వాటిల్లో సౌండ్ అనేది ఒక రూపం అన్నమాట. వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ మెకానికల్ ఎనర్జీ ఇన్ ది ప్రీవియస్ చాప్టర్స్. ఇంతకు ముందు చాప్టర్ ఉంది చూసారా, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టరు. దాంట్లో మెకానికల్ ఎనర్జీని గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. యూ హ్యావ్ బీన్ టాట్ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇంతకు ముందే మీకు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పాం. శక్తి నిత్యత్వము. ఏంటి? శక్తిని ఎవరు సృష్టించలేరు. విచ్ స్టేట్స్ దట్, అదేం చెప్తుందంటే, ఆ లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు దాన్ని. అదేం చెప్తుందంటే, శక్తిని మనం క్రియేట్ చేయలేము. నెయిదర్ క్రియేట్ అంటే క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ కూడా చేయలేము. అంటే సృష్టించలేము, నాశనం చేయలేము. మరి ఏం చేయగలం మనం? ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి మార్చగలం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా, అలా ఒక రూపంలో ఉన్న ఎనర్జీని ఇంకొక రూపంలోకి మార్చగలం, కానీ మనం క్రియేట్ చేయటం కానీ డెస్ట్రాయ్ చేయటం కానీ చేయలేం. వెన్ యూ క్లాప్, నువ్వు కనుక చప్పట్లు కొట్టావనుకో, ఏ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, డెఫినెట్గా సౌండ్ అనేది వస్తుంది. కెన్ యూ ప్రొడ్యూస్ సౌండ్ వితౌట్ యూటిలైజింగ్ యువర్ ఎనర్జీ? ఎట్లొచ్చింది సౌండ్? మనం చప్పట్లు కొట్టినప్పుడు మెకానికల్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీగా మారింది అంతే. అంతేగాని సౌండ్ని మనమేం సృష్టించలా. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం సౌండ్ని సృష్టించలా చప్పట్లు కొట్టి. మెకానికల్ ఎనర్జీని సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసామంతే. మనం కన్వర్ట్ చేయగలం అంతే. విచ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ డిడ్ యూ యూజ్ టు ప్రొడ్యూస్ సౌండ్? ఇక్కడ ఏ రకమైనటువంటి ఎనర్జీని నువ్వు ఎలా మార్చావు? ఇక్కడ మెకానికల్ ఎనర్జీని సౌండ్ ఎనర్జీగా మార్చాం. ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, హౌ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సౌండ్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది. అండ్ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ మీడియం అండ్ రిసీవ్డ్ బై అవర్ ఇయర్. అది ఒక యానకంలో ఎలా ప్రసరిస్తుంది. ఒక చోటనే ఉండదు కదా సౌండ్, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటది కదా. ఎలా వెళ్తుంది? మన చెవిని ఎలా చేరుతుంది? ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ను ఉత్పత్తి చేసేది ఎలా. దీనికోసం ఒక చిన్న యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ 12.1. టేక్ ఏ ట్యూనింగ్ ఫోర్క్. ఇదే ట్యూనింగ్ ఫోర్క్ ఇలా వై షేప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ పట్టుకోవడానికి కార్డ్ ఉంటుంది, దీన్ని హ్యాండిల్ అంటారు. ఇవి రెండు కూడా కంపించే భుజాలు, ప్రాంగ్స్ అంటారు. PRONGS, ప్రాంగ్స్ అంటే కంపించేటువంటి భుజాలు. ఆ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాంగ్ అంటారు దాన్ని.
PRONG. ప్రాంగ్ అంటే ఇక్కడ ఉంచండి, ఇదొక ప్రాంగ్, ఇదొక ప్రాంగ్, కంపించే భుజాలు. ఒక రబ్బర్ సుత్తుతోటి కనుక కొడితే అవి కంపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే. టేక్ ఏ ట్యూనింగ్ ఫోర్క్ and set it vibration by striking its prongs on a rubber pad. దీన్ని సుత్తితో కొట్టు, అవి కంపిస్తూ ఉంటాయి. బ్రింగ్ ఇట్ నియర్ యువర్ ఇయర్. నీ చెవికి దగ్గరగా పెట్టుకో ఆ ట్యూనింగ్ ఫోర్కుని. తెలుగులో శృతి దండము అంటారు, ఇంగ్లీష్లో ట్యూనింగ్ ఫోర్క్ అంటారు, ఈ వై షేప్లో ఉండేదాన్ని. డూ యూ హియర్ ఎనీ సౌండ్? డెఫినెట్గా దీన్ని మన చెవి దగ్గర పెట్టుకుంటే మనకు సౌండ్ వినిపిస్తుంది, ఎందుకంటే ఇది అటు ఇటు కంపిస్తున్నది కదా, అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా. టచ్ వన్ ఆఫ్ ది ప్రాంగ్స్ ఆఫ్ ది వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ విత్ యువర్ ఫింగర్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. దీన్ని ప్రాంగ్ని మీ వేలుతో పట్టుకొని చూడు, అది కంపిస్తున్నట్టు క్లియర్గా నీకు అర్థమవుతుంది, కదులుతుంటుంది అనమాట. అది మీ ఫ్రెండ్కి కూడా చెప్పు, ఏమని, ఇలా దీన్ని వైబ్రేట్ అవుతున్నప్పుడు కనుక చేతితో పట్టుకుంటే అది కంపిస్తూ ఉన్నట్టుగా నాకు తెలిసింది అని. అదే కదా నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్. నౌ సస్పెండ్ ఏ టేబుల్ టెన్నిస్ బాల్ ఆర్ ఏ స్మాల్ ప్లాస్టిక్ బాల్ బై ఏ థ్రెడ్ ఫ్రమ్ ఏ సపోర్ట్. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, దాని సహాయంతో, ఒక థ్రెడ్ సహాయంతో ఒక చిన్న బాల్, ప్లాస్టిక్ బాల్ని ఇలా సస్పెండ్ చేయి, వ్రేలాడది. సస్పెండ్ అంటే వ్రేలాడదీయటం. పుట్ ఏ నాట్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ది థ్రెడ్. ఒక నీడిల్ తీసుకొని ఈ బాల్లోకి గుచ్చి దారాన్ని ఇలా పోనిచ్చి ఈ అడుగున ఒక చిన్న ముడి, నాట్ అంటే ముడి అన్నమాట. ఓకే, ఎందుకంటే ఊడి రాకుండా. And then with the help of the needle pass the thread through the ball. Touch the ball gently with the prong of the vibrating tuning fork. తర్వాత ఏం చేస్తావు, ఈ బాల్ని నెమ్మదిగా ఈ వైబ్రేట్ అవుతున్నటువంటి ట్యూనింగ్ ఫోర్కు తగిలేట్టుగా చూడు. ఓకేనా? అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏం జరుగుతుందంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్ అటు ఇటు అటు ఇటు కదులుతున్నది కదా, అది ప్రతిసారి వచ్చి ఈ బాల్ని తగులుతుంది అనమాట. అప్పుడు ఈ బాల్ ఇలా పోయి వస్తుంది, మళ్ళీ ఇది వచ్చి తగులుతుంది, మళ్ళీ ఇలా పోయి వస్తుంది అనమాట. అంటే ఈ బాల్ కదులుతుంటుంది. దీని నుంచి నీకేమర్థం అవుతుందంటే ట్యూనింగ్ ఫోర్క్ అనేది వైబ్రేట్ అవుతున్నది, అంటే కంపిస్తున్నది, అంటే అటు ఇటు కదులుతున్నది అని నీకు తెలుస్తుంది అనమాట. అంతే కదా? నెక్స్ట్ యాక్టివిటీ 12.2 చూద్దాం. ఇది యాక్టివిటీ. ఫిల్ వాటర్ ఇన్ ఏ బీకర్. ఇదే బీకర్, దాంట్లో నీళ్లు పోయి, ఆర్ ఏ గ్లాస్ అప్ టు ది బ్రిమ్. బ్రిమ్ అంటే దాని అంచు వరకు నీళ్లు పోయి, పై వరకు పోయి. జెంట్లీ టచ్ ది వాటర్ సర్ఫేస్ విత్ వన్ ఆఫ్ ది ప్రాంగ్స్ ఆఫ్ ది వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ యాజ్ షోన్. ఒక ట్యూనింగ్ ఫోర్క్ని తీసుకొని, ఇదే ట్యూనింగ్ ఫోర్క్, దాన్ని రబ్బర్ హ్యామర్తో టచ్ చేస్తే అది వైబ్రేట్ అవుతుంటుంది. ఆ వైబ్రేట్ అవుతున్న ట్యూనింగ్ ఫోర్క్ని తీసుకొచ్చి ఈ వాటర్ సర్ఫేస్ ఉందే దాన్ని టచ్ అయ్యేట్టుగా పెట్టు. ఒక ప్రాంగ్ టచ్ అవ్వాలి, అంటే ఒక కంపించేటువంటి భుజము ఈ వాటర్ సర్ఫేస్ ని టచ్ అయ్యేట్టుగా ఇలా పెట్టనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది కదులుతుంటది కదా ట్యూనింగ్ ఫోర్క్, నీటి మీద అలలను సృష్టిస్తుంది. ఇట్ క్రియేట్స్ వేవ్స్ ఓవర్ ది వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ మీద అలలు అనేవి ఏర్పడతాయి. అదే కదా? నెక్స్ట్ దాంట్లోనే అదే యాక్టివిటీలో ఇంకొక రకంగా, నెక్స్ట్ డిప్ ది ప్రాంగ్స్ ఆఫ్ ది వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ ఇన్ వాటర్. ఇలా వాటర్ లో ముంచేసి, యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బోత్ కేసెస్. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ వై దిస్ హ్యాపెన్స్. ఇట్లా ముంచేస్తే ఏం జరుగుతుందంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అవుతున్నది కదా, అందువల్ల ఈ వాటర్ అటు ఇటు అటు ఇటు నెడుతుంది కాబట్టి వాటర్ అనేవి స్ప్లాష్ అవుతాయి. స్ప్లాష్ అంటే చిందుతాయి అన్నమాట. ది వాటర్ ఈజ్ స్ప్లాష్డ్ అవుట్ ఆఫ్ ది కంటైనర్. స్ప్లాష్డ్ అంటే చింది ఇలా పడిపోతాయి అన్నమాట. ట్యూనింగ్ ఫోర్క్ కూడా త్వరగా ఆగిపోతుంది, ఎందుకంటే వాటరే ఆపేస్తుంది అనమాట. అది జరిగేది ఇట్లా డిప్ చేస్తే. నెక్స్ట్, ఫ్రమ్ ది అబవ్ యాక్టివిటీస్ వాట్ డూ యూ కంక్లూడ్. దీని నుంచి నువ్వు ఏమని కంక్లూడ్ చేస్తావు, ఏం నిర్ణయిస్తావు అంటే
ఏదైనా ఒక బాడీ గనక వైబ్రేట్ అవుతుంటే, వైబ్రేట్ అంటే అటు ఇటు కదలటం, అప్పుడు మాత్రమే దాని నుంచి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆల్ వైబ్రేటింగ్ బాడీస్ అని చెప్పాలి. అంటే ఏ బాడీ అయితే కదులుతుంటుందో దాని నుంచి సౌండ్ వస్తుంది. కెన్ యూ ప్రొడ్యూస్ సౌండ్ వితౌట్ ఏ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్? ఒక బాడీ కంపించకుండా ఉంటే సౌండ్ వస్తుందా? రాదు. కంపిస్తేనే సౌండ్ వస్తుంది. ఇన్ ది అబవ్ యాక్టివిటీస్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ సౌండ్ బై స్ట్రైకింగ్ ది ట్యూనింగ్ ఫోర్క్. ఈ సందర్భాల్లో మనం ఏం చేసామంటే ఆ ట్యూనింగ్ ఫోర్క్ని ఇలా స్ట్రైక్ చేసి సౌండ్ని ప్రొడ్యూస్ చేసాం. వీ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ సౌండ్. ఇంకా ఎలా సౌండ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు? బై ప్లక్కింగ్. ఒక తీగని మీటటం, అంటే గట్టిగా స్టిఫ్గా ఉన్న తీగని మీటాం. వీణ వయోలిన్ తీగని మీటిన, ప్లక్కింగ్ అంటే మీటటం, సౌండ్ వస్తుంది. స్క్రాచింగ్ అంటే బాగా దాన్ని ఏమంటారంటే గీరటం, గీరినా కూడా సౌండ్ వస్తుంది. ఒక ఇనపది నేల మీద పెట్టి గీరు, సౌండ్ వస్తుంది. రబ్బింగ్ రుద్దటం, బ్లోయింగ్ అంటే ఊదటం, షేకింగ్ అంటే అటు ఇటు కదల్చటం. ఈ పద్ధతులలో మనము సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. యాజ్ పర్ ది అబోవ్ యాక్టివిటీస్ వాట్ డు వి డూ టు ది ఆబ్జెక్ట్స్? మనం ఏం చేస్తున్నాం? వి సెట్ ది ఆబ్జెక్ట్స్ వైబ్రేటింగ్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్. ఈ అన్ని సందర్భాలలో కూడా ఆబ్జెక్ట్ అంటే వస్తువుల్ని మనం వైబ్రేట్ అయ్యేటట్టుగా చేస్తున్నాం, కంపించేట్టుగా. ప్లక్కింగ్ అంటే మీటితే మరి వైబ్రేట్ అవ్వదా? ఒక తీగ ఇలా ఉంది, దాన్ని మీటితే ఇలా వైబ్రేట్ అవుతుంటుంది. స్క్రాచింగ్ గీరినా అంతే, ఏది చేసినా కూడా వైబ్రేట్ అవుతుంది, అందువల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, గమనిస్తున్నారా మీరు? వైబ్రేషన్ మీన్స్ ఏంటి? వైబ్రేషన్ అంటే ఏ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే వస్తువు ముందుకు వెనక్కు కదలటమే వైబ్రేషన్ అంటే. అంటే ఇలా ఉన్న వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేది ఇలా పోయి ఇలా వస్తే ఒక వైబ్రేషన్, చాలా స్పీడ్గా వైబ్రేట్ అవుతాయి. ది సౌండ్ ఆఫ్ ది హ్యూమన్ వాయిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు వైబ్రేషన్స్ ఇన్ ది వోకల్ కార్డ్స్. మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా నుంచి సౌండ్ వస్తున్నది కదా. ఎలా? మన గొంతులో వోకల్ కార్డ్స్ ఉంటాయి, ఆ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి, అందువల్ల సౌండ్ వస్తుంది. ఎవరికైనా అంతే. మీరైనా సరే మాట్లాడుతూ గొంతు దగ్గర చేయి పెట్టుకొని చూడండి, వేలు ఆ గొంతు దగ్గర వైబ్రేట్ అవుతున్నట్టుగా మీకు క్లియర్గా తెలుస్తుంది. వెన్ ఏ బర్డ్ ఫ్లాప్స్, ఒక బర్డ్ రెక్కల్ని ఊపితే, ఇట్స్ వింగ్స్, డూ యూ హియర్ ఎనీ సౌండ్? రెక్కల్ని కదిలించినా కూడా సౌండ్ వస్తుంది. థింక్ హౌ ది బజ్జింగ్ సౌండ్ అకాంప్లయింగ్ ఏ బీ ఈజ్ ప్రొడ్యూస్డ్. బజ్జింగ్ అంటే తేనెటీగా, అదే జుమ్మని సౌండ్ వస్తుంది చూసారా, అది కూడా రెక్కల్ని కదల్చటం వల్లనే వస్తుంది. ఏ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ వెన్ ప్లక్డ్ వైబ్రేట్స్ ప్రొడ్యూసెస్ ఏ సౌండ్. ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా స్టిఫ్గా ఉంది, ఏ బీల మధ్య. అంటే ఏ దగ్గర గట్టిగా బిగించేసాం, బి దగ్గర గట్టిగా బిగించేసాం, ఇది స్టిఫ్గా ఉంది. దీన్ని మధ్యలో ఇట్లా మీటామనుకో, ప్లక్కింగ్ చేసామనుకో, దాని నుంచి సౌండ్ అనేది వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ నెవర్ డన్ దిస్, ఎప్పుడు నువ్వు చేయకపోతే, దెన్ డూ ఇట్ అండ్ అబ్జర్వ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. నువ్వు ఒకసారి చేసి చూడు ఇట్లా, అప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా కదులుతున్నదో గమనించు. సరే, ఇక్కడ ఏం చేశాడంటే, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ వైబ్రేట్ టు ప్రొడ్యూస్ సౌండ్. ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. వీటిల్లో దేంట్లో ఏ భాగము వైబ్రేట్ అవుతున్నదో మీ ఫ్రెండ్స్ తోటి ఒకసారి డిస్కస్ చేయమంటున్నాడు. మీరు కేర్ఫుల్గా గనక అబ్జర్వ్ చేస్తే, గాలి తీగ వైబ్రేట్ అయ్యేవి ఫస్ట్ చూద్దాం. స్ట్రింగ్ అన్నాడు కదా, తీగ వైబ్రేట్ అయ్యేవి చూద్దాం. గిటార్ కనిపిస్తుందిగా ఫస్ట్ ఉండేది, తర్వాత బ్యాంజో, సితార్, వయోలిన్, వీటన్నిటిలో కూడా తీగ వైబ్రేట్ అవుతుంది. స్ట్రింగ్ అంటే తీగ. అట్ట కాకుండా వుడ్ విండ్ అంటే లోపల ఉండే గాలి. క్లారినెట్ అంటే పిలన గ్రోవి. ఒబో, ట్యూబా,
ట్రంపెట్, వీటన్నిటిలో లోపల ఉండేటువంటి గాలి వైబ్రేట్ అవుతుంది. తర్వాత కీబోర్డ్స్, సింథసైజర్, పియానో, అకార్డియన్, హార్మోనియం, ఇవన్నీ కూడా కీబోర్డ్ తోటి పనిచేసేవి. ప్రిసిషన్ అంటే లోపల ఉండే గాలి వైబ్రేట్ అయ్యేవి డ్రమ్స్, తబలా, మృదంగం, బొంగో, ఇవన్నీ వాయిస్తుంటారు కదా, మీరు చూసారు కదా. డప్పు అంటారు దాన్ని. వాటన్నిటిలో లోపల ఉండేటువంటి లోపల గాలి ఉంటుంది, పైన చర్మపు పొర వైబ్రేట్ అవుతుంది. చర్మపు పొర ఉంటుంది అనమాట, అది వైబ్రేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కూడా సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఒక చోట ప్రొడ్యూస్ అయిన సౌండ్ అక్కడే ఉంటుందా, లేకపోతే ప్రక్కలకి ప్రాపగేట్ అవుతుందా? ఇప్పుడు ఈ ట్యూనింగ్ ఫోర్క్ని మనం వైబ్రేట్ చేసామనుకో, దీని నుంచి సౌండ్ వస్తుందని మీకు తెలుసు. ఆ వచ్చిన సౌండ్ అక్కడే ఉండదు, చుట్టుపక్కలకు ప్రసరిస్తుంది. అలా ప్రసరించడమే ప్రాపగేషన్ అంటే. ఇలా ప్రసరించి గాలిలో నుంచి చివరకు నీ చెవిని చేరితే అప్పుడు కదా నువ్వు వినేది. సో సౌండ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అయిందో అక్కడే ఉండదు, చుట్టుపక్కలకు ప్రసరిస్తుంది. అలా ప్రసరించడమే ప్రాపగేషన్ అంటే. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్, మీ అందరికి తెలుసు. ది మ్యాటర్ ఆర్ సబ్స్టాన్స్ త్రూ విచ్ సౌండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈజ్ కాల్డ్ ఏ మీడియం. దేనిలో నుంచి అయితే సౌండ్ వెళ్తున్నదో దాన్నే మీడియం అంటారు. అంటే సాలిడ్ లో నుంచి వెళ్తుంటే సాలిడ్ మీడియం, లిక్విడ్ లో నుంచి వెళ్తుంటే లిక్విడే మీడియం, గ్యాస్ లో నుంచి వెళ్తుంటే గ్యాసే మీడియం అన్నమాట. మరి వాక్యూమ్ అంటే శూన్యంలో నుంచి అసలు వెళ్ళదు. సౌండ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా సాలిడ్ అయినా ఉండాలి, లిక్విడ్ అయినా ఉండాలి, గ్యాస్ అయినా ఉండాలి. సౌండ్ అనేది అసలు శూన్య ప్రదేశంలో నుంచి ప్రయాణించదు. సౌండ్ మూవ్స్ త్రూ ఏ మీడియం ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ జనరేషన్ టు ది లిజనర్. అది ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడి నుంచి చుట్టుపక్కలకు ప్రసరిస్తుంది అనమాట సౌండ్. అప్పుడే ఈ లిజనర్ వినేవాడి దగ్గరికి అది చేరేది. ఓకేనా? వెన్ ఎన్ ఆబ్జెక్ట్ వైబ్రేట్స్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వైబ్రేట్ అవుతుంటే ఇట్ సెట్స్ ది పార్టికల్స్ ఆఫ్ ది మీడియం అరౌండ్ ఇట్ వైబ్రేటింగ్. అది ఏం చేస్తుంది, ఇది వైబ్రేట్ అవుతుంది అనుకో, అదొక్కటే వైబ్రేట్ అవ్వదు, చుట్టూ ఉండేటువంటి యానకం ఉంటుంది చూసారా, గాలి ఉంటది కదా చుట్టూరు, ఆ గాలి యొక్క కణాలను కూడా వైబ్రేట్ అయ్యేటట్టుగా చేస్తుంది, నెడుతుంది అనమాట గాలి కణాలను. అప్పుడు అవి కూడా వైబ్రేట్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. It sets the particles of the medium around it vibrating. The particles do not travel all the way from the vibrating object to the ear. మరి అప్పుడు ఈ పార్టికల్ ఇక్కడి నుంచి నీ చెవి దాకా వస్తుందా అంటే అట్లా రాదు. ఈ పార్టికల్ వైబ్రేట్ అయ్యి ప్రక్కనుండే పార్టికల్ని నెడుతుంది అనమాట. అట్లా ఫస్ట్ ఇక్కడ ఒక పార్టికల్ ఉంది ఏ, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది బి, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది సి, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది డి, ఇక్కడ నీ చెవి ఉంది. ఇది ట్యూనింగ్ ఫోర్క్. ఈ ట్యూనింగ్ ఫోర్క్ కదా వైబ్రేట్ అవుతున్నది. ఈ ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అవుతూ ఫస్ట్ ఏ అనే పార్టికల్ ని వైబ్రేట్ అయ్యేటట్టుగా చేస్తుంది. అప్పుడు ఏ అనే పార్టికల్ వైబ్రేట్ అవుతూ అది ప్రక్కనే ఉన్న బి అనే పార్టికల్ ని నెడుతుంది. అప్పుడు బి కూడా వైబ్రేట్ అవుతుంది, దానివల్ల సి వైబ్రేట్ అవుతుంది, దానివల్ల డి వైబ్రేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ సౌండ్ నీ చెవి, అంటే ఏదైతే వైబ్రేట్ అవుతున్నదో అక్కడి నుంచి నీ చెవి వరకు ఏమొచ్చింది అంటే పార్టికల్స్ రావు, ఎక్కడ పార్టికల్స్ అక్కడే ఉంటాయి, వైబ్రేట్ అవుతుంటాయి అంతే. నీ చెవి దగ్గరకు వచ్చింది ఏంటంటే జస్ట్ వేవ్ వచ్చింది అంతే. చాలా మంది పార్టికల్స్ వచ్చినాయి అనుకుంటారు, పార్టికల్స్ రాలా నీ చెవి దగ్గరికి, వేవ్ ఎనర్జీ వచ్చింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధ్వని ప్రసరించటము అంటే పార్టికల్స్ వెళ్ళటం కాదు, ఎనర్జీ వెళ్ళటం. అర్థమైంది మీకు? ధ్వని ప్రసరించటము అంటే పార్టికల్స్ వెళ్ళటం కాదు, ఎనర్జీ వెళ్ళటము, అది ప్రాపగేషన్ అంటే. నెక్స్ట్, ఏ పార్టికల్ ఆఫ్ ది మీడియం ఇన్ కాంటాక్ట్, ఇదంతా చెప్పేసా. ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ కదిలిస్తుందనే కదా ఇక్కడ నేను మీకు చెప్తున్నది.
It then exerts a force on the adjacent particle. దాని తర్వాత పార్టికల్ ని నెడుతుంది. As a result, which the adjacent particle gets displaced, అంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా నెట్టుకుంటూ పోతాయి. This process continues in the medium till the sound reaches your ear. నీ చెవిని చేరే వరకు ఇలా జరుగుతుంది. The disturbance created by a source of sound in the medium travels through the medium and not the particles of the medium. అదే ఇక్కడ చెప్తున్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం వచ్చినాయి అని మిమ్మల్ని అడిగితే పార్టికల్సే వచ్చేసినాయి ఇక్కడికి అని చెప్పకూడదు. పార్టికల్స్ రావు, ఎక్కడ పార్టికల్ అక్కడే ఉంటుంది, అది వైబ్రేట్ అవుతుంది అంతే. మరి ధ్వని జనకము నుంచి అంటే సోర్స్ ఆఫ్ సౌండ్ నుంచి నీ ఇయర్ వరకు వచ్చేది ఏంటంటే సౌండ్ ఎనర్జీ వస్తుంది. సౌండ్ ఎనర్జీ గమనించండి మీరు, పార్టికల్స్ రావు. ఎయిర్ ఈజ్ ది మోస్ట్ కామన్ మీడియం త్రూ విచ్ సౌండ్ ట్రావెల్స్. ఎయిర్లో నుంచి ఎక్కువగా సౌండ్ అనేది వస్తుంటుంది. మనం జనరల్గా వినేది అంతే కదా. వెన్ ఏ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఫార్వర్డ్, ఇట్ పుషెస్ అండ్ కంప్రెసెస్ ది ఎయిర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్, క్రియేటింగ్ ఏ రీజియన్ ఆఫ్ హై ప్రెషర్. దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ కంప్రెషన్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే చుట్టూ ఉండే ఎయిర్, ఇదంతా ఎయిర్ కదా, గట్టిగా అదుముతుంది ట్యూనింగ్ ఫోర్క్ ఎయిర్ పార్టికల్స్. అప్పుడు ఎయిర్ పార్టికల్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ డెన్సిటీ ఎక్కువ ఉండే ప్రదేశాన్ని కంప్రెషన్ అంటారు. ఒత్తిడిగా ఉన్న ప్రాంతం, అక్కడ డెన్సిటీ ఎక్కువ, ప్రెషర్ కూడా ఎక్కువ. తర్వాత నెక్స్ట్ ఒత్తిడి లేని ప్రాంతం ఉంటుంది, దాన్ని రేర్ ఫ్యాక్షన్ అంటారు. తర్వాత మళ్ళీ ఒక కంప్రెషన్, తర్వాత రేర్ ఫ్యాక్షన్. ఇలా గాలిలో సౌండ్ ప్రాపగేట్ అయ్యేటప్పుడు కంప్రెషన్స్, రేర్ ఫ్యాక్షన్స్ వస్తాయి. ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువ ఉండే ప్లేస్ కంప్రెషన్, ప్రెషర్ తక్కువ ఉండే ప్లేస్ రేర్ ఫ్యాక్షన్. డెన్సిటీ ఎక్కువ ఉండేది కంప్రెషన్, డెన్సిటీ తక్కువ ఉండేది రేర్ ఫ్యాక్షన్. అలా ఉంటాయి అన్నమాట. వెన్ ది వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ మూవ్ బ్యాక్వర్డ్స్, ముందుకు వచ్చినప్పుడు కంప్రెషన్ వచ్చింది కదా, వెనక్కి వచ్చినప్పుడు రేర్ ఫ్యాక్షన్ వస్తుంది. ఓకేనా? ఇలా సిరీస్ ఆఫ్ కంప్రెషన్స్, రేర్ ఫ్యాక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దీన్ని చూడంగానే ఇది కంప్రెషన్ అని చెప్పాలి, ఇది రేర్ ఫ్యాక్షన్. కంప్రెషన్, రేర్ ఫ్యాక్షన్ ఇక్కడ చూపిస్తున్నాడుగా. ఓకే, దీస్ మేక్ ది సౌండ్ వేవ్ దట్ ప్రాపగేట్స్ టు ది మీడియం. అంటే సౌండ్ వేవ్ వెళ్తున్నది అంటే ఏంటనుకుంటున్నారు? ఈ కంప్రెషన్స్, రేర్ ఫ్యాక్షన్స్ వెళ్ళటమే సౌండ్ వెళ్ళటం అంటే. కంప్రెషన్ ఇస్ ది రీజియన్ ఆఫ్ హై ప్రెషర్ అండ్ రేర్ ఫ్యాక్షన్ ఇస్ ది రీజియన్ ఆఫ్ లో ప్రెషర్. నేను చెప్పేసా మీకు, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ, ఇక్కడ తక్కువ అని. ప్రెషర్ ఈజ్ రిలేటెడ్ టు ది నంబర్ ఆఫ్ పార్టికల్స్. ఎక్కువ పార్టికల్స్ కనుక ఒకే దగ్గర ఉంటే అది కంప్రెషన్, తక్కువ పార్టికల్స్ ఉంటే అది రేర్ ఫ్యాక్షన్. ఓకేనా? కాబట్టి ప్రెషర్ వేరియేషన్స్ ఉన్నాయని తెలిసిపోయిందా? ప్రెషర్ ఎక్కువ ఉంది, ప్రెషర్ తక్కువ ఉంది అంటే ప్రెషర్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి, అవే ప్రెషర్ వేరియేషన్స్ అంటే. హౌ డస్ ది సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ఎ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ మీడియం రీచ్ యువర్ ఇయర్? ఎలా నీ చెవిని చేరుతుంది? ఎలా చెవిని చేరుతుంది అంటే, ఏదైనా ఒక వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ వైబ్రేట్ అవుతున్నప్పుడు అది తన చుట్టూరు కంప్రెషన్స్ను, రేర్ ఫ్యాక్షన్స్ను క్రియేట్ చేస్తుంది. అవి నెమ్మదిగా మన ఇయర్ దగ్గరికి వస్తాయి, అప్పుడు మనకు ఆ సౌండ్ వినిపిస్తుంది అనమాట. కాబట్టి చుట్టూ ఉండే పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి, ఆ రకంగా సౌండ్ అనేది మన చెవిని చేరుతుంది. అదే దానికి ఆన్సర్. సౌండ్ నీడ్స్ ఏ మీడియం టు ట్రావెల్. నేను మీకు ముందే చెప్పా, సౌండ్ అనేది ఖచ్చితంగా సాలిడ్స్లో నుంచి కానీ, లిక్విడ్స్లో నుంచి కానీ, గ్యాసెస్లో నుంచి కానీ వెళ్తుంది. సౌండ్ వెళ్ళాలంటే ఒక మీడియం అనేది ఉండాలి. సౌండ్ శూన్య ప్రదేశంలో నుంచి వెళ్ళలేదు. చంద్రుడి మీద శూన్య ప్రదేశం ఉంటుంది, మూన్ మీద మనం వినపడదు, మనం మాట్లాడే మాటలు వినపడవు. దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. సౌండ్ ఈజ్ ఎ మెకానికల్ వేవ్ అండ్ నీడ్స్ ఏ మెటీరియల్ మీడియం లైక్ ఎయిర్, వాటర్, స్టీల్ ఎక్సెట్రా. మెకానికల్ వేవ్ అంటే ఏంటో తెలుసా? మరి కాంతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, సౌండ్ మెకానికల్ వేవ్. సౌండ్ వెళ్ళాలంటే సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాస్ కానీ ఒక మెటీరియల్ మీడియం ఉండాలి. అదే కాంతి వెళ్ళాలంటే ఇలా మెటీరియల్ మీడియం లేకపోయినా శూన్యంలో అయినా వెళ్తుంది. అందువల్ల సౌండ్కి లైట్కి తేడా ఉంది. సౌండ్ ఈజ్ ఎ మెకానికల్ వేవ్, వేర్ యాజ్ లైట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్.
లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దానికి ఏ యానకము లేకపోయినా వెళ్ళిపోతుంది, అది ఇది వెళ్ళలేదు. అదే తేడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి ఉండాలి సౌండ్కి. ఫర్ దిస్ ప్రాపగేషన్, సౌండ్ వెళ్ళాలంటే వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఇట్ కెనాట్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్, సౌండ్ అనేది శూన్యంలో నుంచి వెళ్ళలేదు. విచ్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ బై ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేద్దాం. టేక్ ఎన్ ఎలక్ట్రిక్ బెల్, ఒక చిన్న ఎలక్ట్రిక్ బెల్ తీసుకో, ఇదే అది. అండ్ యాన్ ఎయిర్ టైట్ గ్లాస్ బెల్ జార్, ఒక జార్ కూడా తీసుకో. జార్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్ తీసుకో. ది ఎలక్ట్రిక్ బెల్ ఈజ్ సస్పెండెడ్ ఇన్సైడ్ ది ఎయిర్ టైట్ బెల్ జార్. ఈ ఎలక్ట్రిక్ బెల్ లోపల వ్రేలాడది ఈ జార్ లోపల. ఎలాంటి జార్ అది? ఎయిర్ టైట్ జార్, అంటే బయట నుంచి ఎయిర్ లోపలికి రాకూడదు. ది బెల్ జార్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ వాక్యూమ్ పంప్. కింద ఒక పంప్ ఉంది. ఎందుకు ఈ పంపు? లోపల ఉన్న గాలిని అవసరమైతే తోడేస్తుంది అనమాట బయటికి ఈ పంపు. అర్థమవుతుందా? అలా ఏర్పాటు చేసుకున్నాం మనం. యూ ప్రెస్ ది స్విచ్, యూ విల్ బీ ఏబుల్ టు హియర్ ది బెల్. ఈ బెల్ని రింగ్ చేయి. అంటే ఎలా చేస్తావంటే, కరెంట్ బెల్ కదా, స్విచ్ ఆన్ చేయి, నీకు బెల్ మోగుతుంటుంది, బయటికి సౌండ్ వినిపించింది. అప్పుడు నువ్వేమనుకున్నావు అంటే, బెల్ నుంచి వచ్చిన సౌండ్ గాలిలో నుంచి బయటకు వచ్చి నీకు వినిపించింది అనే సంగతి నీకు అర్థమైంది. వెన్ ది ఎయిర్ ఇన్ ది జార్ ఈజ్ పంప్డ్ అవుట్ గ్రాడ్యువల్లీ, అప్పుడు ఈ పంపును ఆన్ చేయి. లోపల ఉన్న ఎయిర్ మొత్తాన్ని ఇది బయటికి పంపు చేసేస్తుంటుంది. అంటే లోపల ఎయిర్ తగ్గిపోయింది. ఎప్పుడైతే లోపల ఎయిర్ తగ్గుతుందో నీకు బెల్ సౌండ్ సరిగా వినపట్టాల, తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అనుకుంటున్నారు? చిన్నగా వినిపిస్తున్నది బెల్. కారణం ఏంటంటే లోపల ఎయిర్ అంతా తగ్గిపోయింది అనమాట. అసలు పూర్తిగా ఎయిర్ తీసేసావనుకో, అసలు నీకు సౌండ్ వినిపించదు. లోపల ఇది మోగుతూనే ఉంటుంది కానీ నీకు వినిపించదు. కాబట్టి నీకు దీని నుంచి ఏమర్థమైంది? ఖచ్చితంగా సౌండ్ అనేది ట్రావెల్ చేయాలంటే డెఫినెట్గా ఏదో ఒక మెటీరియల్ మీడియం ఉండాలి అనేది ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి అర్థమైంది. దీన్ని బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అంటారు. బెల్ ఒక జారు ఉన్నాయి కాబట్టి బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ హౌ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై యువర్ స్కూల్ బెల్. మీ స్కూల్ బెల్ నుంచి ఎలా వస్తుందంటే, స్కూల్ బెల్ని మనం రింగ్ చేసినప్పుడు అది వైబ్రేట్ అవుతూ చుట్టూ ఉండే పార్టికల్స్ని కూడా వైబ్రేట్ చేస్తుంది. అలా వైబ్రేటింగ్ బాడీ నుంచి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? వై ఆర్ సౌండ్ వేవ్స్ కాల్డ్ మెకానికల్ వేవ్స్? ఎందుకని సౌండ్ వేవ్స్ని మెకానికల్ వేవ్స్ అంటారు అంటే, సౌండ్ వేవ్స్ ప్రాపగేట్ అవ్వాలంటే మెటీరియల్ మీడియం ఉండాలి. సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాస్ కానీ. సౌండ్ అనేది వ్యాక్యూమ్లో నుంచి వెళ్ళలేదు, అందువల్లనే సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్. అదే లైట్ వేవ్స్ అయితే మెకానికల్ వేవ్స్ కాదు, అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అవి వ్యాక్యూమ్లో నుంచి కూడా వెళ్ళగలవు. ఓకేనా? సపోజ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఆన్ ది మూన్. నువ్వు నీ ఫ్రెండ్ చంద్రుడి మీద కనుక ఉన్నట్టయితే, విల్ యూ బీ ఏబుల్ టు హియర్ ఎనీ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై యువర్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ చేసిన సౌండ్ నీకు వినిపిస్తుందా? వినిపించదు. ఎందుకని? చంద్రుడి మీద ఎటువంటి మెటీరియల్ మీడియం లేదు, అక్కడ ఈ గాలి లేదు, అందువల్ల నీకు సౌండ్ వినిపించదు. అంతే కదా? అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో మనము ఇలా సౌండ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాం. మీరు కేర్ఫుల్గా వినండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా మీరు కామెంట్స్ పెట్టాలి, లైక్స్ చేయాలి. అవి చేస్తేనే కదా మీరు ఇంట్రెస్టెడ్గా వింటున్నట్టు నాకు తెలిసేది. సో మీరు ఆ పని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.